యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాతో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ మళ్లీ వార్తల్లో నిలిచారు. బాలనటిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం లాయర్స్ డైస్, మూతోన్ వంటి చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆసక్తికరంగా ఆమె టాలీవుడ్లో ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెక్కడి మొగుడండిలో కీలక పాత్రలో నటించారు. అప్పట్లో చిన్న పాత్రలో కనిపించిన గీతు ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. 3 ప్రాంతాల్లోనే 288 కోట్ల థియేట్రికల్ బిజినెస్. అప్పట్లో ఈవీవి సినిమాలో నటించిన ఈమెనా ఇప్పుడు యష్ను డైరెక్ట్ చేసింది అంటూ నెటిజన్లు ఆశ్చర్యం. తెలుగులో వీడెక్కడి మొగుడండిలో హీరోయిన్ గా గీతూ మోహన్ దాస్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, కన్నడ స్టార్ హీరో యష్ తో తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ తో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో బాలనటిగా కెరీర్ని ప్రారంభించి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దర్శకురాలిగా ఎదిగిన ఆమె ప్రయాణం సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. నటిగా సహజ అభినయం, దర్శకురాలిగా సున్నితమైన కథనా శైలితో 2 రంగాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. గీతూ మోహన్ దాస్ 1981 జూన్ 8న కేరళలో జన్మించారు. చిన్న వయసులోనే సినిమాలపైన ఇంట్రెస్ట్తో 1986లో వచ్చిన జన్ను మతల్ పూజ్యం వారే చిత్రంతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఉత్తమ బాలనటి అవార్డు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. తర్వాత హీరోయిన్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అకాలే, ఓరిడం వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2024లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు. నటిగా మంచి ఇమేజ్ సంపాదించిన తర్వాత గీతూ దర్శకత్వం వైపు మళ్లడం ఆమె కెరీర్లో కీలక మలుపని చెప్పాలి. 2009లో కెల్ నుండో అనే షార్ట్ ఫిల్మ్తో దర్శకురాలిగా పరిచయమైన ఆమె ఆ తర్వాత తీసిన లాయర్స్ డైస్తో జాతీయ స్థాయి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ఇండియా తరపున అకాడమీ అవార్డుకు అధికారిక ఎంట్రీగా నిలవడం విశేషం. అనంతరం నివిన్ పౌలీతో రూపొందించిన మూతోన్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. మలయాళంతో పాటు తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించిన గీతూ మోహన్ దాస్ తెలుగులోనూ హీరోయిన్గా నటించిందన్న విషయం చాలామందికి తెలియదు. ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెక్కడి మొగుడండిలో ఆమె కీలక పాత్రలో కనిపించారు. తొట్టెంపుడి వేణు హీరోగా, శృతిరాజ్ హీరోయిన్గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్లో శృతిరాజ్ చెల్లిగా సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలో గీతూ మోహన్ దాస్ కనిపించారు. అయితే ఆ తర్వాత ఆమె టాలీవుడ్లో మళ్ళీ కనిపించలేదు. అయితే దర్శకురాలుగా టర్న్ అయి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం విశేషం. టాక్సిక్ సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్న వేళ ఈ విషయం సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుండగా, అప్పట్లో ఈవీవి సినిమాలో నటించిన ఈమెనా ఇప్పుడు యష్ను డైరెక్ట్ చేసింది అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా టాక్సిక్ రూపొందుతోంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ విడుదల సినిమా పైన అంచనాలను మరింత పెంచేశాయి. ఇక టాక్సిక్ విషయానికి వస్తే, కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా రిలీజ్కు ముందే విపరీతమైన చర్చల్లో నిలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలెక్షన్ల నెంబర్లు ఇలా చాలానే ఉన్నాయి. తాజాగా #టాక్సిక్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నెంబర్లు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం ఈ సినిమాకు కేవలం 3 ప్రధాన మార్కెట్ల నుంచే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 120 కోట్లకు, ఓవర్సీస్ మార్కెట్ 105 కోట్లకు, తమిళనాడు 63 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఈ 3 ప్రాంతాల నుంచే మొత్తం 288 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు. మామూలుగా ఒక సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం దాదాపు డబుల్ గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే టాక్సిక్ ఈ 3 మార్కెట్లలో సినిమా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేయాల్సి ఉంది. ఇది కేవలం 3 ప్రాంతాల నుంచే రావాల్సిన సంఖ్య కావడం గమనించాలి. మిగిలిన ఏరియాల లెక్కలు వేరేగా ఉన్నాయి.
ఇక్కడే ప్రధానంగా చర్చ మొదలవుతుంది. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం ఇలాంటి నెంబర్లు సాధారణ స్టార్ సినిమాలకు చాలా కఠినమైన టార్గెట్. గతంలో భారీ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఈ స్థాయి గ్రాస్ వసూలు సాధించాయి. అలాంటి సందర్భాల్లో కూడా కంటెంట్, పాజిటివ్ టాక్, లాంగ్ రన్ లాంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫిగర్స్ పైన తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ నెంబర్స్ ఎలా సాధ్యం? రిలీజ్కి ముందే ఇలా భారీ హైప్ క్రియేట్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ నెంబర్స్ పూర్తిగా అతిశయోక్తి మాత్రమేనని, ప్రొడ్యూసర్స్ ప్రచారం కోసం ఇలాంటి ఫిగర్స్ బయటకు వదులుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అభిమాన వర్గాలు మాత్రం ఇది సినిమా పైన ఉన్న భారీ క్రేజ్కు నిదర్శనమని అంటున్నారు. స్టార్ పవర్, భారీ స్కేల్, పాన్ ఇండియా మార్కెట్ వీటన్నింటినీ కలిపి చూస్తే టాక్సిక్ రికార్డులు కొల్లగొట్టడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారు. మొత్తానికి టాక్సిక్ సినిమా రిలీజ్కి ముందే కలెక్షన్ల నెంబర్ల చుట్టూ పెద్ద చర్చ నెలకొంది. ఈ ప్రచారం నిజమా లేక హైప్ కోసమేనా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద అస్సలు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మాత్రం ఈ కలెక్షన్ల గోల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా కొనసాగడం ఖాయం.